గీ పబ్లికా ఓ 500 లోటు వాడేస్తే ఓటేస్తారు అని తీసి పాడేసే కొందరు లీడర్లకు పబ్లిక్ గట్టిగానే జవాబు చెప్తారు. అదెప్పుడు ఎలక్షన్లప్పుడే. ఎంత పైసాశ చూపెట్టినా లోపట బూత్లకు పోయి ఎవల కోటేయాలనో వేసి వాళ్ళని గెలిపిస్తారు. గా ముచ్చట లీడర్లకు రిజల్ట్స్ వచ్చినాకనే ఎరకైతది. కానీ గీ లీడర్ కు ముందుగానే ఎరక చెప్పిరుగా గీ పని చేసి. ఆగరో ఏంటి అవి గట్లి శ్రేస్తుర్రు అంటారా? చీరలమ్మా చీరలు. ఎలక్షన్లు కదా, అక్క చెల్లెళ్లకు ఓట్లేయమని గిఫ్ట్ కింద చీరలు వంచిరట. ఇచ్చిన జర్రసేపటికి వాళ్ళ ఇంటి ముంగట్కే వచ్చి ఎవన్ కావాలయ్యా మీ చీరలు అనుకుంటా ఇసిరేస్తుర్రు అక్కలు చెల్లెళ్ళంతా. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటల వైసీపీ లీడర్లు వంచిన చీరలను ఇచ్చినోళ్ళ ముఖం మీదనే వారేస్తుర్రు. మళ్ళీ డిజైన్ గిట బాలేదనో లేక పట్టు చీరలు ఇస్తామని సన్న చీరలు ఇచ్చానో గాని గీ కథ అయింది. ఈ ముచ్చట ప్రతిపక్షాల కంటవాడురే లేటు. లెక్కలేనట్టు షేర్లు చేసి చూసిరా మీరు ఏది వంచినా పబ్లిక్ ఎవరిని గెలిపియాలనో బాగెరక. ఎలక్షన్లు కాకముందే మీ ఫ్యూచర్ మాకు అర్థమైంది అనుకుంటా గీ వీడియోను వంచి నవ్వుకుంటుర్రు. మళ్ళీ పబ్లిక్ ఎందుకు అట్లా చేసిర్రో గాని గీ పీక్ సెలక్షన్ టైంలో గిట్లా అయ్యేసరికి అయ్యో పడ్డ కష్టమంతా బూర్ద పాలాయే కదరా అని నెత్తి పట్టుకుంటారు వైసీపోళ్ళు. ఇక ఇచ్చిన క్యాండిడేట్ పరిస్థితి ఏందో కొత్తగా చెప్పక్కర్లేదు కదా, మీరే అర్థం చేసుకోర్రిగా. ఎలక్షన్ డే అంటే హాలిడే అన్నట్టు ఉండకుర్రి. బూత్ కాడికి పోయి లైన్లు కట్టుర్రి. మీ బాధ్యతగా పక్కా ఓటేయుర్రి. ఇగో గిట్ల లీడర్లు సెలబ్రిటీలు మస్తుగా చెప్తుంటారు కదా. అయితే నాగబాబు సారుండి ఓట్లకు పెట్టే ఇంకు మీద ఒక మాటానికి వచ్చిండు. దానికి ఎన్నికల సంఘమోళ్ళు ఇగో గిట్ల క్లారిటీ ఇచ్చింది. ఓటర్లను కమ్ముతున్నారు, మాకేసే ఓట్లు వడకుంట చేస్తున్నారు అని ప్రతి పార్టీ పక్క పార్టీల మీద బద్నాం చేసి బట్టగాల్చి మీదేశుడు కామని. కానీ నాగబాబు మాత్రం ఓ అడుగు ముంగట్కేసి వైసీపోళ్ళు ఓటర్లకు ఏలికి ఇంకు పెట్టి మాకు వాడే ఓట్లు మాకు రాకుండా చేస్తుర్రు, జనాలు పైలంగుండాలే అనుకుంటా ఓ వీడియో పెట్టి చెప్పుకొచ్చిండు. ఇట్లా ఓటుకి డబ్బులు ఇవ్వడంతో పాటు అది కూడా భారీ ఎత్తున ముట్ట చెప్తుందో పాటు ఓటుకి 10,000 15,000 ఇస్తూ కూడా వేళ్ల మీద సిరా చుక్కులు వేసేసి ఆ ఓటర్ యొక్క ఓటు వాల్యూ లేకుండా పోలింగ్ బూత్కి వెళ్తే నువ్వు ఆల్రెడీ వేసావు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫైడ్ అని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది పిఠాపురంలో జరగబోతుందన్న విషయం నాకు తెలిసింది. ఈ ముచ్చట చిన్నగా మెల్లగా తిరిగి ఈ సోళ్ల కంట్ల పడ్డది. ఊతగూకుంటారా? క్లారిటీ ఇచ్చుకుంటా ఏపీ సీఈఓ ఆఫీస్ కెళ్లి ఇగో గిట్ల రాసుకొచ్చిర్రు. ఎలక్షన్ ఆఫీసర్లు వాడే ఇంకును వేరేటోళ్లు ఎవ్వరు వాడే అధికారం లేదు. ఒకగాల ఎవలన్నీ ఇంకు ముచ్చట్ల కథలు వాడితే చట్టపరంగా గట్టి చర్యలుంటాయని చెప్పింది. మీరు గిస్వంటి అనే ముంగట జర చెక్ చేసుకోర్రి అని రాసుకొచ్చింది. మరి ఎవరు చెప్పిరో ఏమో గాని నాగబాబు సార్ కూడా మరీ బూతుల పెట్టే ఇంకును బయట ఎవలో వాడి ఓట్లాగం చేస్తున్నారని ఎట్లా నమ్మిండో ఎట్లా వీడియో చేసిండో అనుకుంటా కామెంట్లు చేయబట్టిరిగా. ఆయన వీడియోను ఆఫీసర్లు ఇచ్చిన క్లారిటీని చూసిన పీఠాపురం ఓటర్లు.